ఒక లంబకోణ సమద్బాహు త్రిభుజం యొక్క పరివృత్తం వ్యాసార్థం 9 సెంటీమీటర్లు. ఆ లంబకోణ త్రిభుజ సమద్బాహు వైశాల్యం ఎంత అన్నాడు. అంటే మనకి ఇచ్చింది ఏదంటే లంబకోణ సమద్బాహు త్రిభుజం అన్నాడు. అంటే ఏబిసి అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ రెండు భుజాలు ఏమవుతాయి, సమానం అవుతాయి. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. పరివృత్తం అన్నాడు. పరివృత్తం అంటే ఈ విధంగా ఉంటుంది మనకు పరివృత్తము. ఈ పరివృత్తం యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుందంటే కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. దాని వ్యాసార్థం అన్నాడు. అంటే ఇక్కడ 9 ఇది 9 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది, ఏసీ వచ్చేసి మనకు 18 అనమాట. ఏసీ మొత్తం 9+9 ఎంత 18 వచ్చేస్తుంది. 18 అన్నప్పుడు దాని వైశాల్యం అన్నాడు. మన వైశాల్యాన్ని ఫార్ములా కనుక్కోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి, ఇది తెలుసాలి మనకు. ఎక్స్ ఏమని తెలుసాలి. ఎక్స్ అంటే మనం 5 దగ్గర స్థిరం తీసుకున్నాం అనుకోండి. ఏమి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే 18 స్క్వేర్ అనమాట. అంటే 2x స్క్వేర్ ఈజ్వల్ టు 324. 2 1 జా 2 16 జా 2 2 జా అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది 162 వచ్చింది. మళ్ళీ ఎక్స్ కనుక్కోవడం అయినా అనుకోండి ఇక్కడ రాదు మనకు. ఇది జస్ట్ లాజిక్ మీద ఇచ్చాడు క్వశ్చన్ ఇది. కాబట్టి అలానే పెట్టుకుందాము. ఫార్ములా మనకు వైశాల్యానికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ అన్న ఎక్సే, హైట్ అన్న ఎక్సే. అంటే అర్థమే మనకు హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 162 సబ్స్టిట్యూట్ చేస్తారు. 2 1 జా 2 8 జా 16 2 1 జా 2. సో ఎంత ఆన్సర్ మనకు 81 అనమాట. 81 అంటే అర్థమే మనకు అంటే ఎన్నవదంటే ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్స్ స్క్వేర్నే బేస్ చేసుకొని మనము ఏదైనా ఫైండ్ అవుట్ చేసాం. మనం ఎక్స్ని బేస్ చేసుకోపోయినాం అనుకోండి ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో రాదనమాట.